సోషల్ మీడియా మిత్రులందరికీ నా ప్రణామం. నేడు నల్లగొండ జిల్లాలోని దేవరకొండ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి గిరిజన హాస్టల్లో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. కారణం, పాఠశాలలు ప్రారంభమై ఒక నెల గడవక ముందే విద్యార్థులు తమ యొక్క ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని తినే తిండిలో ఏ విషయం ఉందో, తాగే నీటిలో ఏ విషయం ఉందో అనే కోణంలో భయభ్రాంతులకు గురవుతున్నారు. గత సంవత్సరంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగి 1500 మంది విద్యార్థులు అభాషులయ్యారు. ఆ సంఘటనల్ని మరవకముందే మరో సంఘటన నేడు మన కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. మరి దీనికి కారణం ప్రభుత్వాలు కాదా? ప్రభుత్వ వ్యవస్థలు కాదా? ఎన్నో వ్యవస్థలను బాగు చేస్తున్నటువంటి ప్రభుత్వం, బాగు చేయబోతున్నామని ప్రకటించుకున్నటువంటి ప్రభుత్వం దేశానికి మూలాధారం అయినటువంటి విద్యా వ్యవస్థను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? విద్యా వ్యవస్థ వల్ల ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదనా? మరియు కార్పొరేట్ వ్యవస్థలను ఎంకరేజ్ చేయడం వల్ల ఆదాయం వస్తుందనా? అదే ఉద్దేశంతో ప్రభుత్వము ప్రైవేటు కళాశాలల పైనకు ఒక మహిళా కమిషన్ను అపాయింట్ చేసి వదిలినట్టుగా అనిపిస్తుంది. గతంలో హైదరాబాదులోని కొన్ని కార్పొరేట్ పాఠశాలలో జరిగిన సంఘటనలు మన కళ్ళ ముందే కదిలాడుతున్నాయి. కొన్ని యూట్యూబ్ ఛానళ్లను తీసుకొని వాళ్ళు ఆ కళాశాలలకు వెళ్ళి వాళ్ళ బాత్రూంలలో దోరి చూసి, వాళ్ళ కిచెన్లలో జోరి చూసి, అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా ఒక మీడియా ఛానల్ ద్వారా బయటపెట్టి వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలు అవి ఇవి అని చెప్పి తమ్మునిలు పెట్టడం జరిగింది. మరి ఆ కమిషనర్ గారిని ఎవరు అపాయింట్ చేసిర్రు? ప్రభుత్వమే కదా. మరి ఆ ప్రభుత్వానికి మరి ఆ కమిషనర్ గారికి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సంఘటనలు కనపడట్లేవా? మా యొక్క విద్యార్థుల యొక్క గోసలు వినిపించట్లేవా? మా యొక్క విద్యార్థుల జీవితాలంటే మీకు అంత నిర్లక్ష్యమా? మా పేద విద్యార్థుల యొక్క ఉచిత విద్య అంటే మీకు అంత నిర్లక్ష్యమా? మేము చేసిన పాపం ఏంటి? ప్రతి మండలానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రకటిస్తామంటున్న ప్రభుత్వం కనీసం ఉన్న పాఠశాలలను మౌలిక వసతులు లేకుండా, తినే ఆహారం నాణ్యత లేకుండా ఎలా చూస్తుంది? ఇదేనా మన వ్యవస్థ పనితీరు? ఈ వ్యవస్థ ఎంతకాలం ఇంకా? ఒక్కసారి జరిగితే పొరపాటు, రెండుసార్లు జరిగితే పొరపాటు, మూడోసారి జరిగితే కూడా పొరపాటు జరుగుతుందా? దాదాపు 1500 మంది జీవితాలను గాల్లో కలిపినటువంటి ప్రభుత్వాన్ని మనం తప్పు చేసిందని వదిలేద్దామా? ఏదో చిన్న తప్పు చేసినటువంటి వాళ్లకు ఎన్నో పెద్ద పెద్ద శిక్షలు విధిస్తుంటారు. మరి ఇంతమంది విద్యార్థుల జీవితాలని గాల్లో కలిపినటువంటి ప్రభుత్వానికి మనం ఏ శిక్ష విధించాలి? వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ఆవేదన ఒక్కసారి చూడండి. తమ పిల్లల యొక్క కళల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి పాఠశాలని వాళ్ళని చదివించాలనే ఉద్దేశంతో 100 కిలోమీటర్ల నుంచి వచ్చి కూడా తల్లిదండ్రులను కాదని మన యొక్క ప్రభుత్వం పైన నమ్మకంతో, మనం బోధించే విద్య పైన ఒక నమ్మకంతో జీవితంలో వాళ్ళు తొందరగా సెటిల్ అవుతామనే ఉద్దేశంతో ఆ పాఠశాలలో వాళ్ళు చదవడం జరుగుతుంది. మరి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు అన్ని విధాల సకల సౌకర్యాలు కలిగించే బాధ్యత మనది కాదా? ఎక్కడ ఏ స్కూళ్ళలో చూసినా కనీస వసతులు ఉండవు. టాయిలెట్లు గత ప్రభుత్వంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమం ద్వారా కొన్ని సంక్షేమ పథకాలు తీసుకొని డిజిటలైజేషన్ క్లాస్ రూములు కానీ, వాళ్ళ బెంచెస్ కానీ, టాయిలెట్లు కానీ, కాంపౌండ్ వాల్స్ కానీ, కొత్త బిల్డింగ్లను కానీ నిర్మించడం జరిగింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కనీసం పేద విద్యార్థులు అనే దానికంటే కూడా వాళ్ళని బానిసల్లాగా చూస్తుంది. వీళ్ళు చదువుకోవడం కోసం రాలేదు, మా దగ్గరికి అడుక్కోవడం కోసం వచ్చిర్రు అన్నట్టుగా చూస్తుంది. తినడానికి తిండి సక్రమంగా నాణ్యతగా ఉండదు, తాగడానికి నీరు ఉండవు, వాడుకోవడానికి కనీసం బాత్రూములు సక్రమంగా ఉండవు. అక్కడ స్టూడెంట్స్ దేని చూసి రావాలి? అతిగతి లేని తల్లిదండ్రులకు దేవుడే దిక్కన్నట్టుగా మన గవర్నమెంట్ పాఠశాలలు దిక్కున్నాయి కాబట్టి వాళ్ళు ఎన్ని వ్యయప్రాశలకు లోనైనప్పటికీ కూడా మన పాఠశాలలో పిల్లలు పంపించడం జరుగుతుంది. ఆ పంపించినటువంటి పిల్లల బతుకులు ఈరోజు చూడండి, ఆ హాస్పిటళ్లలో ఒక నిరాశ్రాయుల్లాగా వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు ప్రాణాలతో. ఎన్నాళ్ళు ఈ నిర్లక్ష్యం? ఎన్నో వ్యవస్థలను బాగు చేస్తామంటున్న ప్రభుత్వం ముందుగా మీరు విద్యా వ్యవస్థను బాగు చేయండి.
విద్యా వ్యవస్థను బాగు చేసినట్టయితే మేము బాగు చేసుకోగలుగుతాం మిగతా వ్యవస్థల్ని కూడా. దయచేసి మీరు ఏ ఉచిత పథకాలు కూడా మాకు ప్రవేశపెట్టకండి. కేవలం ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉపాధి, ఈ 3 అవకాశాలు ఇవ్వండి చాలు మాకు. తదుపరి ఏం చేయాలనో, ఎలా బతకాలనో, దేశాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనో, రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనో, మేము పుట్టినటువంటి గ్రామాలను కూడా ఎలా అభివృద్ధి పథంలో పరిగెత్తే విధంగా చేయాలనో మేము నిర్ణయిస్తాం. మాకు ఆ దమ్ము ఉంది, మాకు ఆ శక్తి ఉంది. మేము మట్టిలో పుట్టినటువంటి మాణిక్యాలం. మమ్మల్ని ఒక్కసారి గుర్తించండి. మా జీవితాలను చిన్న పసితనంలోనే కుదిపేయకండి. దయచేసి నేను ప్రభుత్వాన్ని ఒకటే వేడుకుంటున్నా, ఒక ఆవేదనతోని, ఒక ఫౌండేషన్ నిర్వాహకుడిగా, పేద పిల్లలను దగ్గరగా ఉండి చూసినటువంటి ఒక సామాజికవేత్తగా నేను నా చిన్న ప్రయత్నంగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. దయచేసి మీరు అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలోని ఒక విద్యా వ్యవస్థ పైన ఒక కమిషన్ అపాయింట్ చేయండి. ఆ కమిషన్ ఫుడ్ సెక్యూరిటీ సిబ్బందే కాకుండా అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా ప్రతి పాఠశాలని వాళ్ళు సందర్శించే విధంగా చూడండి. అక్కడ ఉన్నటువంటి ఏవైతే సదుపాయాలు ఉంటాయో ఆ సదుపాయాలన్నీ కూడా వాళ్ళకు కలిగే విధంగా, వాళ్ళకు చెందే విధంగా ప్రయత్నం చేయండి.